వృషభ రాశి వారు డిసెంబర్ 31 లోపు ఈ 4 వస్తువులను తీసి అర్జెంటుగా బయటపడేయండి. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ డిసెంబర్ 31 లోపు ఈ 4 వస్తువులు తీసి బయట పడేయకపోతే మాత్రం మీరు కొత్త సంవత్సరంలో కూడా మళ్ళీ ఈ పాత బాధలన్నింటినీ కూడా మోసుకెళ్ళినట్లు అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ 4 వస్తువులు వచ్చేటప్పటికి మీకు అదృష్టాన్ని ఆపేస్తున్నాయి, అవకాశాలను మీకు వచ్చే అవకాశాలను ఆపేస్తున్నాయి, మీరు చేసే పూజలకు ఫలితం లేకుండా చేస్తున్నాయి. మీకు చాలా వరకు కూడా నెగిటివ్ తెచ్చిపెట్టేది ఈ వస్తువులే. ఏంటి ఇయ్యా అని చెప్పేసి మీరే ఆశ్చర్యపడేంతగా ఆ వస్తువులు ఉంటాయి అన్నమాట. ఆ వస్తువుల వల్ల చాలా వరకు కూడా చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు. కాబట్టి డిసెంబర్ 31 లోపు ఈ 4 వస్తువులు తీసి బయట పడేసి చూడండి. మీకు ఎంత బాగుంటుందో, ఎంత రిలీఫ్గా ఉంటుందో, మీకు కొత్త సంవత్సరం అంతా కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అసలు ఆ వస్తువులు ఏంటి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరటం కోసం. దీనికి ముందల ఒకసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాల చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, నరదిష్టి, నాగదోషము, భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం కావచ్చు, విడాకులు తీసుకోవటం కావచ్చు, అనుమానాలతో కావచ్చు, ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటం కావచ్చు, పిల్లల పెద్దల మాట వినకపోవటము, రియల్ ఎస్టేట్, విద్యా, ఉద్యోగం, వ్యాపారము, అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయబడును. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8555006485. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుందండి. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకుని ఉంటాము, కానీ గురువు గారి దగ్గర మీరు నమ్మకంతో కాల్ చేసినట్లయితే మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారాలు అనేవి దొరుకుతాయన్నమాట. కాబట్టి గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. ఆ వస్తువుల్లో ఇక మనం డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదామండి. ఆ వస్తువుల్లో వచ్చేటప్పటికి మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు పూజ చేసే పూజ గదిలో ఉన్నటువంటి దేవుడికి సంబంధించిన చిత్రపటాలన్నమాట. దేవుడికి సంబంధించిన చిత్రపటాలు ఏంటి అనంటే, దేవుడి చిత్రపటాలు చాలా మందికి, కొంతమందిని మనం చూసినట్లయితే కొన్ని ఇళ్లల్లో ఒకే దేవుడికి సంబంధించి రెండు దేవుళ్ళు చిత్రపటాలు ఉంటాయి అన్నమాట. అంటే లక్ష్మీదేవికి సంబంధించి 2 చిత్రపటాలు, లేకపోతే శివపార్వతులు 2 చిత్రపటాలు, అంటే సేమ్, అంటే ఇట్లా రెండు చిత్రపటాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అలా ఎప్పుడూ కూడా ఒకే పూజ గదిలో మీరు 2 దేవుళ్ళ చిత్రపటాలు ఉంచి పూజ అనేది చేయకూడదు. అలా చేయటం వలన మీ పూజకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీరేంటంటే దేవుళ్ళ చిత్రపటాలు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి, వాటిని మీరు ఎవరికైనా బదులుగా ఇవ్వచ్చు. అంటే లక్ష్మీదేవి ఫోటో ఇవ్వకూడదేమో, ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు, మన ఇంట్లో లక్ష్మీ వాళ్ళకి వెళ్ళిపోయిద్దేమని చెప్పేసి. అసలు అలా ఏమీ ఉండదు. మీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు. ఇవ్వటం వల్ల దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. లేదండి మాకు అనుమానం, ఎందుకు మేము అలా ఇవ్వలేము అని అనుకుంటే, మీరు అంటే గుడికి వెళ్తారు కదా, గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళ దగ్గర చెట్లు ఉంటాయి, రావి చెట్లు, వేప చెట్లు, జమ్మి చెట్లు, ఇలాంటి చెట్లు ఉంటాయి కదా, ఆ వృక్షాల కింద ఆ యొక్క పటాలను వదిలేసి రండి. అంతేకాని రెండు దేవుళ్ళ చిత్రపటాలు ఉంచి మీరు పూజ చేస్తే మాత్రం మీ యొక్క పూజకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. అలాగే దేవుళ్ళ చిత్రపటాలు కొన్ని క్రాకులు ఇస్తూ ఉంటాయి. అంటే కొన్ని ఆ గాజులు ఏంటంటే కొంచెం లైట్గా పగలటము, క్రాక్ లాగా ఉండటం, పట్టించుకోకుండా అలాగే పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా చేస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం అనేది ఉండదన్నమాట. ఇంకా ఆ యొక్క పూజ గదిలో చూసినట్లయితే చాలా చాలా వేస్టేజ్ ఉంటుందన్నమాట. అంటే పనికిరాని క్లాతులు, పాడైపోయినవి ప్రమిదలు కానివ్వండి, ఒత్తులు కానివ్వండి, చాలా పెట్టుంచుతారు. శుభ్రంగా క్లీనింగ్ అనేది చేయరు అనమాట. అలాగే దేవుడు తుడిసేటటువంటి ఆ యొక్క క్లాతులు కూడా ఏంటంటే అవి ఏదన్నా పనికిరాని వాటితో, తీసేసిన వాటితో, అంటే వాడుకొని తీసేసిన వాటితో క్లీన్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే అవి కూడా సరి చేసుకోండి. దేవుడి చిత్రపటాలు మనం శుద్ధి చేసేటప్పుడు మంచిది కొత్త క్లాత్, కొత్త కర్చీఫ్ కానీ అలాంటిది ఏమైనా తీసుకొని అలాంటి వాటితో క్లీన్ చేసుకోండి. అలాగే పూజ గదిలో ఉన్నటువంటి ఆ యొక్క డస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేసి పనికిరాని ఏదన్నా ఉంటే తీసి పడేసేసేయండి. అలాగే దేవుళ్ళకు సంబంధించిన ఆ యొక్క మంత్రాలు చదివే పుస్తకాలు, కనకతార స్తోత్రాలు, లలితా సహస్రనామం ఇలాంటివి ఉంటాయి కదా, ఆ పుస్తకాలు ఏంటంటే చినిగిపోయి ఉంటాయి. అలా చినిగిపోయినవి కాకుండా పుస్తకాలు నీట్గా పెట్టుకోండి. మరీ పాడైపోతే ఇంకో కొత్త పుస్తకాన్ని తెచ్చుకోండి. అలాంటి మార్పులు చేర్పులు చేసుకోండి. అలా ఎక్కడ ఉంచేసేసి మీరేదో చేసామంటే చేశాము అన్న పేరుతో చేస్తే మాత్రం
ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. అలాగే దేవుడి దగ్గర పరిచే ఆ వస్త్రం ఏదైతే ఉంటుందో అవి కొంచెం కాలి, అంటే కడ్డీలు పడి కొంచెం కాలి బెజ్జాల్లాగా పడి ఉంటాయి. అలాంటి వాటిని మళ్ళీ వేస్తూ ఉంటారు ప్రాణం ఒప్పక. అలాంటివి చేస్తే మాత్రం మీరు చేసే పూజకు ఫలితం అనేది ఉండదు. కాబట్టి అలాంటి పొరపాట్లు ఏదన్నా ఉంటే సరి చేసుకోండి. ఈ డిసెంబర్ 31 లోపు మీ యొక్క పూజ గదిని, దేవుళ్ళ చిత్రపటాలు ఇలాంటి వాటిని సరిగ్గా క్లీన్ చేసుకోండి. వాటిలో ఏదన్నా పగుళ్ళు అలాంటివి ఉంటే తీసేసి ఏదన్నా పారే నీటిలో పడేసేసేయండి, లేకపోతే ఏదన్నా చెట్టు దగ్గర పెట్టేసేసిరండి. ఇలా చేయటం వలన మీకు బాగుంటుందన్నమాట. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇంట్లో ఆగిపోయినటువంటి గడియారాలు, లేకపోతే ఆగిపోయినటువంటి వాచీలు, ఫోనుల్లో కూడా ఒక్కోసారి టయాలు పనిచేయి అలాగే ఉంచుతూ ఉంటారనమాట. అలాంటి వాటిని తీసి అర్జెంటుగా మార్చేసేసేయండి. ఆగిపోయిన గడియారం ఏంటంటే మనకి సమయం కూడా ఆపేసినట్లుగా, మనకి కలుసుబాటు అనేది లేకుండా ఉండటానికి ఈ ఆగిపోయినటువంటి గడియారాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి టైం అనేది ఎప్పుడు కూడా ఆడుతూ ఉండాలి. ఈ మధ్య ఏంటంటే ఫోనుల్లో టయాలు చూసుకుంటా ఆ గడియారాలు, చాలా మందికి గోడకు గడియారాలు ఉంటున్నాయి కానీ ఆ గడియారాల్లో బ్యాటరీలు ఉండట్లేదు, అవి ఆడతలేదు. అవి అలాగ షోగా పెట్టుకొని ఉంచుతున్నారు. కానీ అలా ఉండటం వల్ల మీకు చాలా వరకు కూడా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒక బ్యాటరీ తీసుకొచ్చి అందులో వేస్తే అవి ఆడుతూ ఉంటాయి అన్నమాట. అలా గడియారం ఆగటం వలన మన సమయం కూడా ముందుకు సాగదు. కాబట్టి కొన్ని పనులు ఏంటంటే అట్లా ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే అలాంటివి ఏదన్నా ఉంటే కాస్త వాటికి బ్యాటరీలు వేసుకోవటము, కాస్త అలాంటి వాటిని సరి చేసుకోవటము చెయ్యండి. ఇలాంటి వాటి వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాచీలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, గడియారాలు కావచ్చు, ఏవైనా సరే వాటికి కాస్త టైం ఆడేటట్లుగా చేసుకోండి. ఇది రెండవది. ఇలాంటివి ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలు. వీటిని కూడా ఎంత చెప్పాలా అని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు. ఇవి చిన్న చిన్న విషయాలే కానీ ఇవి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న సమస్యలే, ఇప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, మొదట్లో పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తాము. తలనొప్పిగా ఉంది లైట్గా, ఏమోలే చిన్న తలనొప్పేగా అని చెప్పేసి నెల సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. తర్వాత అవేంటి పెద్ద పెద్ద సమస్యలుగా, మైగ్రేన్ తలనొప్పిలాగా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా గోరుతో పోయే వాటిని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. ఇలాంటివి ఏంటంటే గమనించని విషయాలు కాబట్టి చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఇక మూడవది వచ్చేటప్పటికి ఏంటంటే, మీ యొక్క పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోలు, అంటే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు అన్నమాట. మీరు చాలామంది అత్తామామలే కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేదా అమ్మమ్మలయో తాతలయ్యో, నాయనమ్మలో తాతలు ముత్తాతలు ఇలాంటి వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా. అలా ఆ ఒక్క ఫోటోల విషయంలో కొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా మాకు దైవంతో సమానం అని చెప్పేసి దేవుళ్ళ యొక్క చిత్రపటాలతో కలిపేసేసి పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం చాలా పొరపాటండి. ఎందుకంటే వాళ్ళకు మన మీద ప్రేమ ఉంది, వాళ్ళు పెంచారు, పితృదేవతలు, తప్పు లేదు. కానీ దైవం వేరు, వాళ్ళు వేరు. కాబట్టి ఆ యొక్క పటాలని వాళ్ళకి వేరేగా దక్షిణ దిక్కుగా పెట్టుకోవటం వల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా వీటితో పాటుగా చాలామంది ఏంటంటే వాళ్ళ మీద మితిమించినటువంటి ప్రేమతోటి వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులను వాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు పడుకున్నటువంటి మంచాలంతే ఉంచుకోవటము, వాళ్ళు వాడిన దుప్పట్లు కావచ్చు, దిండ్లు కావచ్చు, లేదా వాళ్ళ యొక్క బట్టలు కావచ్చు, వాళ్ళ బంగారం కావచ్చు, ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే ఉంచేసుకుంటారు, అలాగే వాడుకుంటూ ఉంటారనమాట. కానీ ఆ వస్తువులను మీరు వాడుకోవటం వలన నెగిటివ్ ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో మార్పులు చేర్పులు చేసుకోండి. వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందా, వాళ్ళకు మా మీద ప్రేమ ఉంది, వాటి వల్ల ఎందుకు నష్టం జరిగిద్దని మీరు అనుకోవచ్చు. వాళ్ళకి ప్రేమ ఉంది కానీ ఇప్పుడు ఈ భూమి మీద వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ యొక్క ఆరా అనేది నెగిటివ్గా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాటి వల్ల మీకు కొన్ని రకాల అదృష్టాలు, అవకాశాలు అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే అలాంటివి మార్పులు చేర్పులు చేసుకోండి. ఇప్పుడు వారికి సంబంధించిన బంగారం ఉందనుకోండి, ఆ బంగారం సేమ్ అంతే మీరు పెట్టుకోకుండా దాన్ని కొంచెం మార్చుకొని దానికి బదులుగా ఇంకొక వస్తువు తీసుకొచ్చుకొని అలా మీరు వాడుకోవచ్చు. దానివల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదు. అంతేకాని డైరెక్ట్గా అంతే వాడుకోకూడదు. మంచం ఉంది, బాగుంది, దాన్ని మార్చుకొని దానికి బదులుగా ఇంకొకటి తెచ్చుకోండి. అప్పుడు వాళ్ళ వస్తువు వాడుకున్నట్లు ఉంటుంది, వాళ్ళ జ్ఞాపకార్థం అంతే ఉంటుంది. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. కాబట్టి
ఈ డిసెంబర్ 31 లోపు అలాంటి మార్పులు చేర్పులు ఏదన్నా ఉంటే చేసుకోండి. ఇది కూడా చాలామంది పట్టించుకోని విషయం. ఇక 4వది వచ్చేటప్పటికి ఏంటి అనంటే, చాలామంది కొత్త సంవత్సరం అనగానే కేకులు కట్ చేసుకుందాము సంతోషంగా ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. కేకులు కట్ చేసుకోవాలి కాదని అంటల్లా, కాకపోతే ముందు ఇల్లంతా కూడా మరి శుభ్రం చేసుకోవాలి. అంటే ఈ డిసెంబర్ 31 కల్లా కూడా బూజులు దులుపుకోవటము, ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ చెత్తా చెదారం ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసేసేయటము, పగిలిన అద్దాలు తీసేసేయటము. పగిలిపోయిన అద్దాల్లో కూడా అంతే ముఖాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది పగిలిన వస్తువులు కూడా అంతే ఉంచేస్తూ ఉంటారు. ప్లాస్టర్స్ వేసి అంటించేసి, అంటే పగిలిన గాజు కప్పులు కావచ్చు, సాసర్లు కావచ్చు, అంతే ఉంచుతారనమాట. చాలా డబ్బులు పోసి కొన్నాం పారేయలేమని చెప్పేసేసి. అలాంటివి ఏమన్నా ఉంటే తీసి పడేసేసేయండి. ఎందుకంటే వాటి వల్ల మీకు సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు, పగిలిన వస్తువులు అనేవి మనం వాడకూడదు. కాబట్టి అలాంటివన్నీ తీసుకోండి. ఇల్లంతా కూడా ముందు చక్కగా శుభ్రంగా బూజులు దులుపుకొని ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకోండి. ఇనప వస్తువులు పనికిరాని అంతే ఉంచుకోవటం, తుప్పు పట్టిపోయినవి అంతే ఉంచుకోవటం, పనికిరాని ఫ్యాన్లు ఉంచుకోవటము, పనికిరాని వస్తువులు చీపుర్లు అంతే పాడైపోయినవి ఉంచుకోవటం కావచ్చు, తెగిపోయిన చెప్పులు ఉంచుకోవటము, బట్టలు మరీ పాడైపోయి ఉంటాయి అలాంటి వాటిని మళ్ళీ అతుకులు పెట్టుకొని వేసుకోవటము, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల మీకు చాలా వరకు కూడా మీ యొక్క అదృష్టానికి అడ్డుపడేది అలాంటి వస్తువులేనమాట. కాబట్టి ఏదో ఒక రకంగా పాడైపోతే పర్వాలేదు, కానీ మరీ పాడైపోయిన వాటిని ఉంచుకోవటం వలన మీకు ఏంటంటే మీ మైండ్ అక్కడే ఆగిపోతుంది. ఎదుగుదలకు అంటే దీన్నే ఎంతసేపటికి పొదుపు చేస్తామని ఆలోచిస్తున్నారు, ఇక్కడే ఆగిపోయింది. ఇలా కాకుండా మనం ఇంకా బెటర్గా వెళ్ళిపోవాలి, తీసేసేయాలి ఇలాంటి వాటిని. మన మైండ్ సంపాదనకి ఇలాంటి వాటికి కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఒక బావిలో నీరు ఉందనుకోండి, ఆ నీటిని తోడుతుంటేనే కొత్త నీరు వస్తూ ఉంటాయి, పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తూ ఉంటాయి. అలా కాకుండా వామ్మో నీళ్ళు అయిపోతాయేమో, వామ్మో సంపాదించిన డబ్బులు ఖర్చు చేయకుండా అంతే ఉంచేసేయాలి, ఖర్చు చేస్తే అయిపోతాయేమో అని చెప్పేసి ఎంతసేపటికి ఇనప పెట్టెల్లో వేసి తాళాలు పెట్టేస్తూ ఉంటుంటే వాటికి చెదలు పట్టిపోతాయి. అలాగే మీరు అలాంటి వాటిని అయ్యో పడేస్తే ఉండాలి, ఇదేనుకో దానికి అవసరం వచ్చిద్దేమని ఎన్నాళ్ళు ఉంచుకుంటారు. అలాంటి వాటి వల్ల మీకు నెగిటివ్ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ డిసెంబర్ 31 లోపు ఇలాంటి వాటిని తీసి బయట పడేసేస్తే చక్కగా మీకు జనవరి 1 నుంచి అసలు ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ఖాళీగా ఉంటుందో, మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోయింది. సగము అంటే ఇంట్లో పనికొచ్చే వస్తువుల కన్నా కొంతమందికి పనికిరాని వస్తువులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి వాటిని తీసేసేయండి. విరిగిపోయిన కుర్చీలు ఇలాంటి వాటిని తీసేయటం వల్ల మీకు బాగా కలిసి వచ్చిద్ది. వాటికి అంత దగ్గర సంబంధం అనేది ఉంటుంది అనమాట. అవేంటంటే చెడుని ఎక్కువగా లాగేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా తీసి మీరు బయట పడేసేస్తే మీకు బాగుంటుంది. అదృష్ట అవకాశాలు అనేవి ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సరి చేసుకోండి. అలాగే డబ్బు ఖర్చు చేసుకోమన్నాం కదా అని చెప్పేసేసి అవసరాలు ఖర్చు చేసుకోవాలి, అనవసరంగా ఖర్చు చేయమని ఇక్కడ ఉద్దేశం కాదండి. ఎందుకంటే డబ్బుని కష్టపడితేనే మనకు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. కాకపోతే కొంతమంది ఏంటంటే అవసరాలు కూడా తీర్చుకోకుండా మరీ పిసినారితనంగా ఉంటారు. అది కూడా ఎక్కువగా మీకు నెగిటివ్నే తెచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి పిసినారోల గురించి చెప్పాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మనం కష్టపడేది ఎందుకు, అవసరాలకు వాడుకోవటం కోసం. మరి అలాంటి అవసరాలు కూడా తీర్చుకోకపోతే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా సరే బెటర్గా వెళ్తూ ఉంటుంటే ఇంకా చెయ్యాలి, ఇంకా బెటర్ మనకు కావాలి అని చెప్పేసి అనిపించింది అనమాట. కాబట్టి ఇలాంటివి మీరు చిన్న చిన్న పొరపాట్లు సరి చేసుకోండి. డిసెంబర్ 31 లోపు ఈ వస్తువులను తీసి బయట పడేసేస్తే మీకు నెంబర్ 1గా ఉంటుంది. జనవరి 1 నుంచి మీకు కొత్త సంవత్సరం అంతా కూడా కొత్త ధనంతో, కొత్త ఉత్సాహంతో, మంచిగా సంపాదనతోటి మీకు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. అర్థమైంది కదండి ఏ వస్తువులు తీసి 4 వస్తువులు బయటపడేయాలి ఏంటి అనేది. మన వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో ద్వారాగా మీకు చాలా విలువైనటువంటి సమాచారం దొరికింది. చిన్న విషయాలే కానీ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ అందరికీ కూడా పేరు పేరు చొప్పున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మీరు మీ కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.